స్వామి రావాల అమ్మా తాయే అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈరోజు మా అమ్మగారు ఊరి నుంచి వచ్చారు, అందుకని రోజు కొత్త వీడియో తీయాలనుకుంటున్నాము. అది ఏమిటంటే మా అబ్బాయి రోడ్లో వెళ్తా ఉంటే ఎవరు విభూతి చల్లేసినారు, వాడి బిహేవియరే మారిపోయింది, అబ్నార్మల్గా ఉన్నాడు వాడు, అట్లా అని చెప్పి మా అమ్మకు చెప్పబోతున్నాము. రండి వీడియోలోకి వెళ్తాం. చూడు, శ్యాము రోడ్లో పోతానంట. మొన్న ఒక 2-3 రోజులు అయిందిలే. వాడు బయట పోతా ఉంటే ఎవరో ఒక ఆయన పక్కన పోతా ఉన్నాడంట. ఇట్లా విభూతి చేతులు ఎత్తుకొని ఇట్లా అన్నాడంట, అంతే. ఆయన అక్కడే పడిపోయినాడంట. వాడు అప్పటి నుంచి ఒకలాగా తలనొప్పిగా ఉంది, నాకు కష్టంగా ఉంది, నా వల్ల కాలేదు, ఒళ్ళు అంతా నొప్పి నాకు, అట్లే ఇట్లా ఇట్లా కష్టంగా తిప్పుతూ ఉన్నాడు. అట్లా అయింది అని చెప్పినాడు. కాబట్టి ఈరోజు వాడికి ఏమైందో కనుక్కుంటామనేసి నిన్న పూజ చేయించినాము. నిన్న పూజ చేస్తే ఆయన చెప్పినారు, ఫస్ట్ ఆ నెగిటివ్ అంతా బయట వస్తుంది, వచ్చేటప్పుడు కొంచెం ఒళ్ళు అంతా నొప్పి వస్తుంది అని చెప్పినారు ఆయన. నిన్న నుంచి ఒళ్ళు నొప్పి అని చెప్తా ఉంటాడు వాడు కూడా. నాకు లైట్గా ఒళ్ళు నొప్పి వస్తుంది. నిన్న నేను కూడా పడుకుని నిద్రపోయేసిన, పూజ అయితే పడుకుని నిద్రపోయేసిన. ఈయన వాడు అందరూ చెప్తాను ఒళ్ళు నొప్పి అనేసి. వాడి విభూతి చల్లితే మాకైతే ఎందుకు ఒళ్ళు నొప్పి వస్తుంది నాకు తెలియదు నాకు. సరే, అందుకనేసి ఇప్పుడు వాడికి ఏమైందో కనుక్కొని పూజ చేస్తాం ఈరోజు. ఏమైనా కర్పూరం అట్లాంటి ఇచ్చి ఏమైంది వాడికి చూస్తాం మనం ఈరోజు, కనుక్కుంటాం. ఏందో ఒకలాగా ఉన్నాడు, నాకు భయం అయిపోయింది. నేను మా అమ్మ కోసం వెయిట్ చేస్తాను. మా అమ్మ వచ్చిందంటే మా అమ్మ అడిగితే కరెక్ట్గా చెప్తుంది. మా అమ్మ ముందర ఏమన్నా వాడికి ఇది పూజ చేయిస్తాము అని వెయిట్ చేస్తాను నేను. అది దేవుడా దెయ్యమా అని తెలియదు నాకు. ఈరోజు చూస్తాము వాడికి ఏమైందని కనుక్కోవాలి. నువ్వు కనుక్కొని ఎట్లయినా చెప్పాలి నువ్వు నాకు ఏమైంది అనేసి. వీడియో ఎందుకు తీస్తానంటే అది సైక్రాటిస్ట్ డాక్టర్ ఉంటాడు కదా, నేను పోతాను కదా డాక్టర్ దగ్గర పోతాను కదా, ఇందిరానగర్కో అట్లా డాక్టర్ దగ్గర పిలుచుకోవాలి వాడిని. అది నువ్వు కనుక్కున్నావంటే వాడికి ఏమైందో నాకు కన్ఫర్మ్ చేసుకొని మళ్ళీ కాలంటే వాడిని పిలుచుకొని పోదాము. ఈ వయసు చిన్నపిల్లలంటే పిలుచుకొని పోకూడదు అక్కడంతా, కాబట్టి కనుక్కొని మళ్ళీ కాలంటే పిలుచుకొని పోదాము అనుకుంటా. నిన్న కర్పూరం పెట్టేటప్పుడు వాడు ఒకలాగా బిహేవ్ చేసినాడు, కాబట్టి మళ్ళీ ఇప్పుడు కర్పూరం పెడతాము. వాడికి ఏమైనా అవుతుందో ఏం చూస్తాము. నువ్వు తీస్తా ఉంటావు పార్తో, వాడు ఎట్లా బిహేవ్ చేస్తాడు ఏం చూడు, నువ్వు చూసి అది ఏమని చెప్పాలి మాకు. ఏమన్నా దెయ్యం ఏమైనా ఉందా, లేకపోతే దేవుడు ఏమైనా ఉందా, లేకపోతే నిజంగానే వాడికి ఏమైనా సైకలాజికల్గా ఏమైనా ప్రాబ్లం అయిందా, అది కనుక్కొని చెప్పాలి నువ్వు. నేను కర్పూరం పట్టేసాను. నేను కర్పూరం పెట్టేది హారతి ఇస్తూ ఉన్నారు. నేను పూజ చేసేటప్పుడు ఒకలాగా ఇట్లా ఇట్లా తిప్పుతా ఉన్నాడు, ఒకలాగా బిహేవ్ చేస్తూ ఉన్నాడు. నీ ముందర పెట్టాలి కదా పసుపు అంతా. నాకు భయంగా ఉంది మమ్మీ, నాకు ఏడుపు వస్తుందిరా. చూస్తాం ముందరా, కనుక్కుంటాము. ఎట్లా అమ్మ టెస్ట్ చేసేది? చూస్తాం ముందు. నేను ఏమన్నా ఒకటి తలుపుకుంటాను, దాన్ని ఎత్తి ఇచ్చినావంటే దేవుడు, లేదంటే దెయ్యాలు. మనం కోరుకునేది ఎత్తియాల. ఇప్పుడు పసుపు కోరుకుంటానా, విభూజ, కుంకుమ, ఆపిలియా, ఆకు ఒక్కవా, అత్తిపండ, అది అట్లా దేవుడు అంటే. నాకు భయం లేదు, నాకేం భయము. ఈ ఆలు మడిచి వారం నీటిగా ఎట్లా ఉంది చూడుకోసేపు అబ్జర్వ్ చేయి. వాడిని చూడు, నేను ఒకలాగా వచ్చినాడు. ఇప్పుడు ఎట్లా ఉంది జిల్లా ఒక మాత్రం అవుతుంది. మళ్ళా అడుగు, నాకు తెలియదు, నువ్వు అడుగు. ఎట్లా ఉంది నీ ఒళ్ళు? ఒక మాత్రం అవుతుంది కాలంతా. ఉండు ఎందుకన్నా మంచి దూరం జరుపుకుంటానేమో. ఇట్లా ఇట్లా ఇటు తిరుకోండి వాడు పక్కన పోతుంది, ఇట్లా వచ్చేయండి, ఇట్లా తిరుకొని వచ్చేయండి. ఓవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావేంట్రా? నేనే పోయి అరుస్తున్నాడు భయ్యుడు. శాంతి యారు మాని దేవుడా, నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఏంటి మమ్మీ ఎవడీడు? నీ ఎవరు నువ్వు? నీకు చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పాలా? వచ్చింది ఎందుకు? ఎవరు నువ్వు? ఎందుకు వచ్చినావో ఎలా? సరే నువ్వు ఎవరు?
అమ్మనా తెలీదా? తెలీదు. కనిపెట్టు. నువ్వు చెప్పాలా? సరి నీ దేవుడుగా ఉంటే నీ మనసులో ఉండేది ఎత్తి స్వామి. ఆమె ఏమో అనుకునిందంటే ఎత్తియాలంట ఆమె ఏమనుకుంటే ఎత్తించినామంటే మేము దేవుడు అనుకుంటాము, లేదంటే ఇంకోటి అనుకుంటాము. అమ్మా తాయే నీదే అనుకున్నాను. ఏమనుకున్నావు? పండే చెప్పినాను కదా నీకు. ఇదేనా చెప్పింది నువ్వు? అవును నన్నే పరీక్షిస్తానావా? అవునుమా. ఎవరుమా నువ్వు? ఇప్పుడే కదా చెప్పినావు, మళ్ళా మళ్ళా చెప్పాలా? పేరు చెప్పు. నువ్వు ఏ దేవుడు? శక్తిని. ఎందుకు మా వాళ్ళు అర్థాలు ఇస్తావు? నేను కాపాడేదానికి వచ్చినా. కుంకుమ పెట్టి ఎట్లొచ్చినావమ్మా నువ్వు? ఎట్లొచ్చినావు? ఎవరు ఊపినారంట? అవునా? అడుగు. నా బిడ్డ ఏం ప్రాబ్లం లేదా? వాళ్ళు ఎవరో ఊపేసిపోయినారంట. నన్ను గ్రహించి నేనున్నాననేసి ఊదినాడు, కానీ ఏమి చేయలేకపోయినాడు. నేనే దానికే బయటకు వచ్చిన. నేను ఇంట్లో పూజ చేపించినారు కదా, హోమం. దాని తర్వాత సంతోషమా? ఇంట్లో ఏం ప్రాబ్లం లేదా? లేదు. నువ్వు ఆ పిల్లాడు ఏమి? ఎవరికి? నువ్వు ఉండావి ఆ పాలకుడు. వాడికి ఏమీ లేదు, ఇంకా బాగుంటాడు. బాగుంటాడా? ఉద్యోగం వస్తుందా? అన్నీ వస్తుంది. ఎప్పుడు వస్తుంది? ఎన్ని దినాల్లో వస్తుంది? నాకు వాడి చెప్పాలి. ప్రయత్నం పైనే నేను వాడితో కూడా ఉంటా. వాడు ఎంత ప్రయత్నం చేస్తాడో నేను దానికి సపోర్ట్ చేస్తాను. ఈ మరి కలుపురంగులు పెట్టిన ఆడ రాకూడదు. రేపు వాడు ఉద్యోగానికి పోతే ఇట్లా వచ్చేస్తే ఎట్లా? ఏం చేసేది మేము? ఆఫీస్ లో పోయేసి ఓం శక్తి అంటే ఎట్లా స్వామి చెప్పు? అట్లంతా రాకూడదు స్వామి. ఎప్పుడు మేము కోరుకొని ఎప్పుడు నా పిలిస్తేదా రావాల. అమ్మా అదంతా ఎత్తే దూరంగా ఎటుమా? ఉండు ఉండు, నాకు భయంగా ఉంది. ఓం శక్తి దెయ్యమా? ఓం శక్తి దయ్యమే. దేవుడి ఇట్లా అవుతుందా? దెయ్యమా? ಇಲ್ಲ ಸ್ವಾಮಿ కమలాసన్ ನಾವು ಓರಿಂದಿ ಎತ್ತಿ ಇಚ್ಚಿಂದೆ. అయ్యో ఏంటి చేస్తున్నారు సార్? అయ్యో పోవే పోయే భయమాగదు. ఏది పోయే నాకు భయం కాదు. నువ్వు పో, నువ్వు పో, లేచిపో. లేచిపోమా. ఇది పడిపోయింది. అది లేదు. లేమా తొందరగా. చూడు ఏమైంది చూడు. అమ్మా స్వామి ఏం స్వామి? నువ్వు ఎవరా? అయ్య బాబాయ్ 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 నేను తట్టుకోలేను బాబాయ్. నువ్వు పోయమ్మా. చెయ్యి, నువ్వు ఇట్లా చెయ్యి. ఉండువే దగ్గర భయంగా ఉంది. నాకే భయంగా ఉంది. అల్పరం పెట్టువే. పెట్టాలనా? మళ్ళానా? ఏం షాము? ఏమైంది? ఏమైంది? పెట్టి తొందరగా. డాడీకి ఏమైంది? ఇట్లా ఉన్నారా? స్వామి నీ యారు స్వామి? ఎందుకు స్వరూపం ఎందుకు వచ్చినావు స్వామి? శక్తి పంపింది, నేను వచ్చా. నా వల్ల కాల విభూది విభూదా? విభూది విభూది నీ పైన చేస్తా. వద్దు స్వామి. వద్దు వద్దు వద్దు, నాకు వద్దు. అన్న స్వామి యారు మేలు అన్న ఎవరి పని అయితే స్వామి, వద్దు స్వామి, మేము భరించలేము. సరే స్వామి నా వారు పరిస్థితి పెట్టాను. పరీక్ష నాకు పెడతావు నువ్వు? నీ ఎత్తి ఇచ్చినావంటే నేను నమ్ముతాను. చెప్పు, వాడిని పెట్టినావు, నన్ను పెడతాడు. రా. స్వామి నా ఎత్తి స్వామి. పెట్టుకో. అమ్మా
తాయే ఎంగళారి ఆపత్తి నీ నవ్వు వరం, నీ కోపం శాపం. నీకన్నా చిన్నోడు వీడు పడగొడతావు. అమ్మ అదా మ్మ్. ఈశ్వరుడు అదే అదే శివోహం. ఆ. రారా కూర్చో కూర్చో. వనస్వామి అది ఆయన వాళ్ళ వనస్వామి నీ పని వేస్తా. వనా అయ్యో మా వారమా ఓమా నువ్వు పోమానా అయ్యో తామే లేడు తామే పోయింది నైనా వంట లే అమ్మా నేను నామి వింది ఏమమ్మా ఏమైంది నామి వింది ఏమైంది డాడీకి? ఏం డాడీ కూడా ఏమో అయిపోయిందిరా. ఏమైందంతా? మళ్ళీ నీ పైన వేస్తారా? అమ్మా అమ్మా నీ అంగన వందిరిపోదు ఏం లోపల ఉన్నారండి ఇంకా? నాకు భయంకరంగా ఉంది లోపల. నాకులే లేదా ఫ్రీ అయిపోయిందా? మళ్ళీ ఒకసారి చూసాను, చెక్ చేస్తాము. ఒకసారి కల్పన మళ్ళా పెట్టచ్చా? మళ్ళీ వస్తే చూస్తా వస్తుందా రాదా? భయంగా ఉంది మమ్మీ నాకు. నువ్వు నా నాన్న ఇచ్చేసపోతే దూరంగా ఉంటానమ్మా నేను. వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి కదా నువ్వు. ఎవరి ఏం ఆశీర్వాదం తీసుకోమని పంపించేస్తున్నావు అందరు ఇద్దరిని? ఏమైంది? తెల్ల నొప్పేస్తుంది. ఏమేమో అంటున్నాడు నోరు. కాలు ఎత్తు, నువ్వు కాలు ఆరేసుకుంటున్నావు. కొరికే పోతాడు. మళ్ళీ వస్తుంది పూజామే దేవుడు అవే కరెక్ట్ చెప్పండి. తామి తామా మరి వాడు అచ్చ చూస్తుంటే దేం లాగుంది. తామి అందు విధത്തിൽ വന്നാൽ ഇരിക്കും 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 എല്ലാമേ ചെയ്യും దేవుడు ఎట్లా എല്ലാം తామి ചെയ്യും ఇరుపుదేనా పాల వితి వంచేనా హోమగుండం సిద్ధం చెయ్యండి ఇప్పుడే. వెళ్ళు. చిత్తూరు పోయి తీసుకొని రండి పోండి. ఎంత పోయ్యా చిత్తూరులో పోయి తీసుకొని రావాలంట. నేను పోయాను, నేను పోను ఇప్పుడు నా వల్ల కాదు. అయ్యో పో. అడుగు, నువ్వు ఏం చేయాలి? అది ఏం చేయాలి? రుద్దిం బ్లాస్టా సువాటే డామినోస్ పిజ్జా సువాటే తింటే తరిగిపోద్దిలే. హిందీలో ఎత్తునువా ఈ కొడుక్కి ఇంకొక బిడ్డ పుట్టాలా? వద్దు కావాలా చెప్పు, ఇస్తా. వద్దు వద్దు తీసుకో. ఆపరేషన్ అయిపోయింది. ఆపరేషన్ అయినా పుడతాడు. వన 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 పోదు అదివే. నీకు కావాలా దేవి బిడ్డ? నాకు వద్దు స్వామి, నాకు ముసిది అయిపోయినా నాకెందుకు. నా మనోడి పెళ్ళి అయితే వాడు ఈ మగ పిల్లోడే వాళ్ళగే ఉండాలి. మనోడు కారుణ జన్ముడు. అప్పుడీనా అట్లంటే దేవుడు మరి. దేవుడు నేను వాణ్ణి తిట్టరాదు, కొట్టరాదు. వాళ్ళ ఎవరు ఏ ఆపత్తి రాకుండా చూసుకోవాలా. నాకు వద్దు, నాకు వచ్చే మాట ఉంది. నీకు వచ్చే మాట అమ్మ స్వామి నేను జరుపుకుంటాను. నాకు ఇట్లా పోతే అక్కడ, అక్కడ పోతే అక్కడ, అక్కడ పోతే అక్కడ. నేను ఆడపోయింది నేను దూరంగా కూర్చుంటాను. అయ్యో నేను వెళ్తున్నా, నాకు స్వామి నిజంగానే దేవుడు వస్తుంది దానికి. అయ్యో నిజంగానే వచ్చింది. వెయిట్ ఆగారా? అమ్మ పెట్టాను. ఆహావిస్తాను పోమా నువ్వు. తీసుకో నువ్వు పట్టు. అయ్యో వాళ్ళకు ఏం లేదు రీ, వాళ్ళకు ఏం లేదు, ఇద్దరు వాళ్ళకు ఏమి లేదు. ఎట్లా వచ్చినారు వాళ్ళు? ఊరికేనా? ఊరికే వాళ్ళకు ఏమి లేదు. వదలమంటావా? ఏదో తక్కువ ఇప్పుడు వదిలే వాళ్ళ పైన. వద్దు 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 వద్దు
ఊరికే చేసినాం అంతే. ప్రాంక్ ఊరికే వీడియో కోసం చేసినాం అంతే. మేమేదో వీడియో కోసం తమాషా చేస్తే నువ్వు నిజంగా అప్పుడు నేను వెళ్ళిపోతా. ఓం నీళ్ళు పడిపోయింది, పట్టుకోవచ్చు కదా కలిపోయా. ఏం లేపాలా? అబ్బాయి నేను ఎవరు నేనేమో తమాషకి వేసినాను. తెలుసు కదా, కర్పూరం చూస్తాను వచ్చేస్తుంది ఆమెకి. ఇదిగో అందుకే లేదు. అది ఆఫ్ అయిపోతే ఆటోమేటిక్గా వేస్తా. దేవుళ్ళతో పెట్టుకోకూడదు, గుర్తుపెట్టుకో. అర్థమైందా? నీకు నాకు ఇద్దరికి ఇది. ఇంకోసారి ఎప్పుడు ఇట్లా ప్రయోగాలు చేయొద్దండి. ఎట్లా వస్తే వచ్చిందని చెప్పాలి, ఏదో లేకపోతే లేదని వ్యూయర్స్ చెప్పాలి. ప్రాంక్ అనుకున్నాం, నిజంగానే ఆమెకి దేవుడు వస్తుంది ఎప్పుడప్పుడు. ఇప్పుడు వచ్చేసింది, ఏం చేద్దాం, నిలిచిపోయింది ప్రాంక్, అయిపోయింది. అక్కడ అది నిలిచిపోయింది, ఇక్కడ ఏమి లేస్తాం. కర్పూరం మారిపోయింది, లేదు చూడు కరెక్ట్ గా. అమ్మా తల్లి దేవుడమ్మా సరిపోయినారమ్మా, దేవుడమ్మా సరిపోయినారు. వీడు అంతా కారణం, నువ్వు ఎందుకు ఆమె పూజ చేసినావు దానికి? నేనేమో తమాష చేసిన. అయ్యో ఇతని ప్రాంక్లంతా మన చేయని పని నేను వద్దు. ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. ఒక సెకండ్ టెన్షన్ అయిపోయింది. నీకు అర్థమైందా? ఫస్ట్ మేము ఏదో ప్రాంక్ చేయాలని చెప్పి ఆమెకి ఇచ్చేసినాము. ఆమెకి యాక్చువల్గా అప్పుడప్పుడు దేవుడు వస్తుంది అనమాట. చిత్తూరులో కూడా ఏమన్నా దేవుడు అనమాట చెప్తారు. సో నిజంగానే ఆమెకి దేవుడు వచ్చేసింది ఇప్పుడు, అందుకే ప్రాంక్ వెళ్ళిపోస్తాను అని చెప్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. ఎక్కువ మాట్లాడలేను, దానికే భయంగా ఉంది. ఆమెతో దేవుడితో పెట్టుకుని దానికి చాలా తప్పు చేస్తాం అనిపిస్తా ఉంది. ఇంక ఇట్లా చేయము. బాయ్ బాయ్ బాయ్. స్వామి వర్లియా ఏం రాలే, ఊరికే చేసినా మేము ఊరికే చెప్పినాం అంతే. అరే కొన్నది ఇరుగా శక్తి ఇరుదా ఉనకు, కానీ వాళ్ళకి దేవుడు రాలేదంట. ఊరికే మిమ్మల్ని సతాయిస్తామని. అందరం మళ్ళీ నిజంగా వచ్చేస్తుందంట ఆమె చెప్పేది. సరే దేవుడు కాంతో గేమ్స్ ఆడుకోకూడదు, దేవుడితో గేమ్స్ ఆడుకోకూడదు. దేవుడు ఇటు మాత్రం తమాకు వల్లాడాది ఎర్రాదు తొలటి ఉంజులు వేయి. ఎర్రాదు పన్నెండు కోడు 3 ఉంజులు. ఇదంతా ఎందుకు పెట్టారా?